ఏపీఎస్సి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ యొక్క సిలబస్ చూద్దాం. సో నేను ఆన్లైన్లో చూసాను. మోస్ట్లీ ఎక్కడ కూడా బెటర్ క్లాసెస్ అయితే ఈ కొత్త సిలబస్ ప్రకారం లేదు. సో ఇందులో మనం చూసినట్టయితే 2023లో సిలబస్ అనేది మారిపోయింది. సో మీరు పాత సిలబస్ ప్రకారం చదివితే అందులో ఏముండేదంటే, అంటే 2022 ఎన్విరాన్మెంట్లో ఏఈ చూసినట్టయితే, సో అందులో జనరల్ స్టడీస్ ఉండేది. అంటే 3 పేపర్స్గా ఉండేది ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్. సివిల్, అలాగే కామన్ సబ్జెక్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ థర్డ్ పేపర్గా ఉండేది. ఫస్ట్ పేపర్ జిఎస్, సెకండ్ పేపర్ వచ్చేసి సివిల్ అండ్ మెకానికల్ ఎస్ఎంఎఫ్ఎం సబ్జెక్ట్ ఉండి, థర్డ్ సబ్జెక్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉండేది. బట్ 2023లో దీనికి కరెక్షన్ ఇచ్చారనమాట. సో అప్పుడు కంప్లీట్గా సిలబస్ అంతా మారిపోయింది. సో అప్పుడు సిలబస్ ప్రకారం ఇప్పుడు కొత్త సిలబస్ ఏంటంటే రెండు పేపర్లు ఉంటున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీకి 150 మార్క్స్ పేపర్ ప్యాటర్న్ చూసినట్టయితే, అలాగే కామన్ సబ్జెక్ట్ అనేది మన జనరల్ ఎన్విరాన్మెంట్ గురించి కంప్లీట్గా ఫోకస్ చేసి ఉంటుంది. 150 క్వశ్చన్స్, 300 మార్క్స్. సో ఇక్కడ ప్రతి మార్కు ఇంపార్టెంట్. అంటే వన్ కంపేర్డ్ టు జిఎస్ ఇక్కడ మనం స్కోర్ చేసేది అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఇప్పుడు అప్పటికి సిలబస్ ఏం చేంజ్ అయిందంటే, ఇక్కడ సివిల్ మెకానికల్ అండ్ మోస్ట్లీ అవి ఉండే కాబట్టి సో ఈక్వల్ వెయిటేజెస్ ఇక్కడ 450 వచ్చేది. సో అదే 450లో ఇక్కడ 300 ఓన్లీ ఫర్ ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్ మాత్రం ఇచ్చాడు. సో సిలబస్ ఏం మార్చాడు అనేది చూద్దాం. దీనికంటే సపరేట్గా ఎక్కడ కూడా వీడియోస్ అనేవి లేవు. నేను చూశాను కొన్ని చోట్ల సగం క్లాసెస్ ఉన్నాయి, అంటే కంప్లీట్ సిలబస్ మొత్తం కూడా లేదు. సో కొన్ని వాటిలో చెప్తున్నారు కానీ బట్ అంత డెప్త్ లేదు. సో మోస్ట్లీ థియరీ ఓరియంటెడ్ సబ్జెక్ట్, అంటే థియరీని అనాలిసిస్ చేసుకుని మనం గుర్తుపెట్టుకోవాలి. మల్టిపుల్ రివిజన్స్ అనేది చేయాల్సి ఉంటుంది ఫస్ట్ టైం సబ్జెక్ట్ చదువుతున్నట్టయితే. ఆల్రెడీ మీరు చదువుంటే ఈజీ అవుతుంది తప్ప, బట్ ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు అయితే కొంచెం ఎక్కువ టైమ్స్ రివిజన్ చేస్తే కానీ సబ్జెక్ట్ గుర్తుండదు. టెర్మినాలజీ గుర్తుండాలి. సో ఈ టైప్ ఆఫ్ టీచింగ్కి అండ్ మోస్ట్లీ అంటే ట్యాబ్ మెటీరియల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని మీరు నోట్స్ రాసుకుంటే బాగుంటుంది. సో ఆన్ బోర్డ్ కంటే ఇలా చెప్పడం బెటర్, అంటే ఈ టైప్ ఆఫ్ టీచింగ్ బెటర్ అని నా థాట్. మీకు ఏదన్నా ఒకవేళ చేంజెస్ కావాలంటే దాన్ని బట్టి చూద్దాం. సో అందరూ కూడా కోర్స్ కావాలంటున్నారు కాబట్టి, సో తెలుగులో అర్థమయ్యేటట్టు సబ్జెక్ట్ నేర్చుకుని దాన్ని ఇంగ్లీష్లో నోట్స్ రాసుకుని రివిజన్ చేసుకుంటే మోస్ట్లీ సరిపోద్ది. అంటే మనకున్న టైంకి రివిజన్కి నోట్స్కి అంతా కూడా టైం సరిపోద్ది అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సిలబస్ చూసినట్టయితే ఇది సెకండ్ పేపర్ సబ్జెక్ట్. ఫస్ట్ పేపర్ అనేది కామన్ జిఎస్ అన్నిటికీ. సో జిఎస్ అనేది కామన్గానే ఉంది, అంటే ఏఈకి ఏడబ్ల్యూకి ఏదైతే జిఎస్ పేపర్ ఉందో సో జిఎస్ పేపర్ అనేది కామన్. సో ఇక్కడ మనకేముంది, ఎకోసిస్టమ్ ఫస్ట్ చాప్టర్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి? సో ఎకోసిస్టమ్ అంటే ఏదైతే యానిమల్స్ ప్లాంట్స్ ఇవన్నీ ఉంటాయో వాటి మధ్య జరిగే ఇంటరాక్షన్స్ ఇవన్నిటిని కూడా మనం ఎకోసిస్టమ్ అంటాం. సో బ్రీఫ్గా మనం తెలుసుకోవాలండి. సో డెఫినేషను, స్కోపు, అంటే ఎకోసిస్టమ్ ఎక్కడి వరకు కవర్ చేస్తుంది, అలాగే క్లాసిఫికేషను, ఎకోసిస్టమ్ టెరెస్ట్రియల్, లేదంటే టెరెస్ట్రియల్ అంటే నేల మీద ఉండే వాటిని టెరెస్ట్రియల్ అంటారు. అలా కాకుండా వాటర్లో ఉండే వాటిని వాటర్ ఎకోసిస్టమ్స్ అంటారు, అంటే ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్ అంటారు. సో బేస్డ్ ఆన్ గ్రాస్లాండ్ ఎకోసిస్టమ్ అంటారు. సో బేస్డ్ ఆన్ అవి ఎక్కడ ఉన్నాయి ఏంటనేది. ఫుడ్ చైన్స్ అంటే మనం చిన్నప్పుడు చదువుకుంది ఫుడ్ చైన్. సో ఫుడ్ చైన్ అంటే ఒక దాని మీద ఇంకొకటి డెవలప్, అంటే ఒక యానిమల్ మీద ఇంకో యానిమల్ డిపెండ్ అయ్యి డిట్రివర్స్ని అంటే ప్లాంట్స్ని తినేది గోటుని తినేది మనిషిని అయిపోయి అలాగా ఒకదాని మీద ఒకటి ఫుడ్ చైన్ అనమాట. దేని మీద ఏది బేస్ అవుతుంది అనేది ఫుడ్ చైన్లో ఉంటుంది. ఫుడ్ వెబ్స్ అంటే ఫుడ్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఏమేమి సోర్సెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో వీటిలో కొంచెం డీప్గా అడుగుతారు అనమాట. అలాగే పిరమిడ్స్లో ఫ్లో ఆఫ్ ఎనర్జీ. పిరమిడ్స్ అంటే మనకి ఎలా ఉంటుంది, సో కింద నుంచి ట్రాపిక్ లెవెల్స్ అని ఉంటాయి దాంట్లో. సో ఎలా కింద నుంచి పైకి ఎలా వెళ్తుంది, ఎనర్జీ ఎలా చేంజ్ అవుతుంది అదంతా కూడా. అలాగే బయోజియోకెమికల్ సైకిల్స్, అంటే దీంట్లో మనం నైట్రోజన్ సైకిల్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో అవి చూస్తాం. సో బయోమాగ్నిఫికేషన్, ఏదైనా టాక్సిక్ మెటీరియల్స్ అలాంటివి ఒకదాని నుంచి ఇంకొకటి ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే ఈకోసిస్టమ్ వాల్యూస్ అండ్ సర్వీస్ అండ్ క్యారింగ్ కెపాసిటీ ఇవన్నీ కూడా మనం ఈకోసిస్టమ్లో చూస్తాం అనమాట. సో మోస్ట్లీ అంతా థియరీ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనకి గ్రౌండ్ నుంచి వచ్చాయి, అలాగే నేచర్ నుంచి వచ్చేవి ఇవన్నీ కూడా. సో వాటి నుంచి వచ్చే మనం వాటర్ని ఎలా వాడుతున్నాము, ఏ సోర్సెస్ ఉన్నాయి, దానికి ఏ ట్రీట్మెంట్స్ అవసరం. సో లైట్గా, అంటే ఇన్డెప్త్ కాదు, ఓవర్ వ్యూ అనేది మనకు అవసరం అనమాట న్యాచురల్ రిసోర్సెస్లో. సో క్లాసిఫికేషన్ ఆఫ్ రిసోర్సెస్, లివింగ్ అండ్ నాన్ లివింగ్ అంటే అబయోటిక్. సో అలాగే వాటర్ రిసోర్సెస్, యూజెస్ ఆఫ్ అండ్ ఓవర్ యూటిలైజేషన్ వల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి, ఫ్లడ్స్, డ్రాట్స్ అంటే, అలాగే డ్యామ్స్ బెనిఫిట్స్ అండ్ ప్రాబ్లమ్స్.
సో మినరల్ రిసోర్సెస్ యూజెస్, వాటిలో యూజర్ ఎక్స్ప్లెనేషన్. సో ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల, ఇది ఏం చేయడం వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది ఏది ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల. అలాగే ల్యాండ్ రిసోర్సెస్, ఫారెస్ట్ రిసోర్సెస్, అంటే ఫారెస్ట్లో మళ్ళీ నాన్ అంటే టింబర్ ప్రొడక్ట్స్, టింబర్ బేస్డ్ ఉంటాయి, అలాగే నాన్ టింబర్ బేస్డ్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. సో అలాంటివి కూడా నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అని ఉంటాయి. సో వాటిని ఏమేమి వస్తాయి. అలాగే ఎనర్జీ రిసోర్సెస్లో రెన్యూవబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ అంటే ఎన్నిసార్లైనా మనకి అది మళ్ళీ వాడుకోవచ్చు. ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఉంది, అది రెన్యూవబుల్. అలాగే నాన్ రెన్యూవబుల్ అంటే అది ఎనర్జీ వన్స్ వాడిన తర్వాత మళ్ళీ యూటిలైజ్ అవ్వదు. ఇప్పుడు పెట్రోల్ కాల్చాం, సో అది మళ్ళీ రీజనరేట్ అవ్వదు, సో అది నాన్ రెన్యూవబుల్ అనమాట. సో వాటిని ఎలా వాడుకోవాలి, ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ ఏమున్నాయి. సో న్యాచురల్ రిసోర్సెస్ అంతా కూడా అంటే మనకి ఆన్ నేచర్లో ఏం దొరుకుతున్నాయి, అలాగే దాంట్లో ఏ టైప్ ఆఫ్ దాంట్లో క్లాసిఫికేషన్స్ ఏంటి మోస్ట్లీ అంటే టైప్స్, సో అవి ఎలా ఉన్నాయి అనేది. సో ఇక్కడ చాలా టైప్స్ ఉంటాయి, సో అవి ఇంపార్టెంట్. సో బయోడైవర్సిటీ అండ్ బయోటిక్ రిసోర్సెస్. బయోడైవర్సిటీ అంటే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉండడం, నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఉండడం, ఒక ప్లేస్లో ఎన్ని స్పీసీస్ ఉన్నాయన్నది బయోడైవర్సిటీ సింపుల్గా. అంటే బయో అంటే లైఫ్, డైవర్సిటీ అంటే ఎంత డైవర్సిఫై అయింది అనేది. అలాగే బయోటిక్ రిసోర్సెస్ అంటే మనకి ఏదైతే జంతువుకు సంబంధించి వీటికి సంబంధించి ఉంటాయో అవి. సో ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. సో డెఫినేషన్స్, జెనెటిక్ స్పేస్, అంటే ఈ ఈకో సిస్టమ్ డైవర్సిటీ మీద క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి, కానీ బట్ కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే ఈజీగా పెట్టవచ్చు. చెప్తున్నా కదా, మళ్ళీ రిపీటెడ్ రివిజన్స్. సో బయోడైవర్సిటీ అంటే ఏంటి, దాంట్లో డైవర్సిటీ అంటే జెనెటిక్ డైవర్సిటీ అంటే జీన్స్కి సంబంధించిన డైవర్సిటీ, స్పీసీస్ అంటే జాతులకు సంబంధించింది, ఈకో సిస్టమ్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా. సో 2 ఈకో సిస్టమ్స్ అంటే వాటర్కి ఉంటే ఆక్వాటిక్ అంటాం, నేలకు సంబంధించి ఉంటే టెరెస్ట్రియల్ అంటాం. సో ఈ రెండింటికి మధ్య ఉండే ఇంటరాక్షన్స్ ఏంటి అవి కూడా అడుగుతారు. సో ఈ రెండింటికి మధ్య ఉండే బౌండరీని ఈకోటోన్ అంటారు. ఇవన్నీ అంటే సింపుల్ డెఫినేషన్సే, బట్ మనం మళ్ళీ చదివితే తప్ప ఇవి గుర్తుండవు. సో కన్జంప్టివ్ యూజ్ అంటే ఏంటి, ప్రొడక్టివ్ యూజ్ అంటే ఏంటి, వాటిలో మనం ఎలా వాడుకోవాలి, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇండియా యాజ్ మెగా బయోడైవర్సిటీ అంటే మొత్తం అంటే మెగా బయోడైవర్సిటీ అంటే ఎక్కువగా ఉండడం అనమాట. సో అదే 10 సైట్స్ ఉండడం జరుగుతుంది. సో అవి ఏంటంటే అనేది తెలుసుకోవాలి. హాట్స్పాట్స్ అంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అని ఉంటాయి, అంటే అక్కడ చాలా వరకు ఎక్కువ స్పీసీస్ ఉండడం జరుగుద్ది. సో అండ్ మోస్ట్లీ హ్యూమన్ ఇంట్రాక్షన్స్ ఉండడం వల్ల దానికి ఉండే థ్రెట్స్ ఏంటి, సో ఇలాంటివన్నీ బయోడైవర్సిటీలో మనం కవర్ చేయాలి. సో కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్స్టిట్యూట్ బయట లోపల ఎలాగా అంటే ఉన్న ప్లేస్లోనే ఉంచి దాన్ని కాపాడితే బయోడైవర్సిటీ అదో టైపు. ఎక్స్టివ్ కన్జర్వేషన్ అంటే బయట. నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ గురించి కూడా చదువుకోవాలి. సో నేషనల్ బయోడైవర్సిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది, సో ఇవన్నీ ఎప్పుడు ఫామ్ అయినాయి, అలాగే వరల్డ్లో కూడా 1992లో ఎర్త్ సమ్మిట్ జరిగింది. సో వీటిలన్నిటి కనెక్ట్ చేసుకుంటూ చదువుకోవాలి. ఇది 3rd చాప్టర్. సో 4th చాప్టర్ వచ్చేసరికి ఇంజనీరింగ్ మెటీరియల్స్. ఇక్కడ మన సబ్జెక్టే ఉంటుంది ఈఎం. దాంట్లో స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ మనం ఎస్ఎంలో ఏదైతే చదువుకున్నామో మోస్ట్లీ సరిపోద్ది. ఇందులో ఫేజ్ డయాగ్రామ్, హీట్ ట్రీట్మెంట్ అనేది కొంచెం కొత్తగా వస్తాయి, అవి తప్ప మిగతా అన్నీ కూడా మనవి అనమాట. ఫ్లూయిడ్ మెకానిక్స్ మనం ఏదైతే చదువుకున్నామో అదే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఓపెన్ ఛానల్స్లో ఉండదు. సో అదొకటి అంటే మనకి ఎక్కువగా డీప్గా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, అంటే లాంగ్ సబ్జెక్ట్ కాబట్టి. సో అంత డెప్త్ వెళ్ళక్కర్లా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టర్బైన్స్ని కూడా ఇక్కడ టచ్ చేయలేదు. సో ఏమేమి చదవాలి ఏం చదవకూడదు అనేది కూడా ఇంపార్టెంట్. సో దానికి తగ్గట్టు మనం చదువుకుంటే సరిపోద్ది. సో ఇది ఆల్రెడీ చూసిన సబ్జెక్ట్. ఇది థెర్మోడైనమిక్స్ కంప్లీట్లీ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళది. సో మీ దగ్గర ఏదన్నా మెకానికల్ ఇంజనీరింగ్ బుక్ ఉంటే అందులో చూసుకుని చదువుకోవచ్చు. నెక్స్ట్ ఎయిర్, వాటర్, సాయిల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ టెక్నిక్స్. అంటే మనం ఎయిర్, వాటర్, సాయిల్ పొల్యూషన్స్ ఉంటాయి కదా. సో వాటిలో కొన్ని వాల్యూస్ ఉంటాయి. సో మన కంట్రోల్ పొల్యూషన్ బోర్డు ఇచ్చింది, సో అవి అడుగుతున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మన స్లడ్జ్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా మనకి ఎన్విరాన్మెంట్లో కవర్ అయ్యాయి మోస్ట్లీ. సో అవే అడుగుతారు. సో ఈ వాయిస్ వాటర్ ట్రీట్మెంట్ ప్రైమరీ, సెకండరీ ఇది చూసినట్టయితే మనం మొత్తం ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్. ఓకే. సో ఎన్విరాన్మెంట్లో ఏమేమి చదవాలి ఏం చదవకూడదు, ఎంత డెప్త్ చదువుకోవాలనేది క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో దాని తగ్గట్టు మనం క్లాస్ చూద్దాం. సో సాలిడ్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్ అని మున్సిపల్ వాటర్ వీటిని ఎలా చేయాలి, ఈ వేస్ట్ వస్తే ఎలా చేయాలి, దాన్ని ఎలా మనం ట్రీట్ చేయాలి, ఆ వేస్ట్ని ఎలా సెగ్రిగేషన్ చేసుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, సో దాన్ని యూస్ చేసుకుని మనం వెల్త్ కింద ఎలా మార్చాలి. సో ఇవన్నీ ఈ కాన్సెప్ట్స్లో ఉంటాయి అనమాట. కొంత డైనమిక్ కూడా లింక్ అవుద్ది. సో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన వాటిని కూడా మనం చూసుకోవాలి. సో గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, పాలసీస్ అండ్ లెజిస్లేషన్స్. సో ఇందులో ఏముంటాయంటే డిఫరెంట్ ప్రోటోకాల్స్ మనం చేసుకుంటాం. అంటే కన్వెన్షన్ అంటే ఏంటి,
ప్రోటోకాల్ అంటే ఏంటి, అలాగే ఏ కన్వెన్షన్ దేని గురించి చేసుకున్నాం, ఏ ప్రోటోకాల్ దేని గురించి చేసుకున్నాం. కన్వెన్షన్ అంటే మీటింగ్, ప్రోటోకాల్ అంటే దానికి ఒక అంటే కొన్ని కంట్రీస్ అన్నీ కలిసి ఒక ఒక పర్టికులర్ దాని మీద, ఒక పర్టికులర్ ఇష్యూ మీద, అంటే ఒక కన్వెన్షన్ అనేది ఒక బ్రాడర్ గోల్. అంటే పెద్ద ఇప్పుడు మనం పొల్యూషన్ తగ్గించాలనుకుంటున్నాం, అది కన్వెన్షన్ చేస్తుంది. అదే ప్రోటోకాల్ అంటే ఒక పర్టికులర్గా పొల్యూషన్లో ఓన్లీ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ తగ్గిద్దాం అనుకుంటున్నాం, అది ప్రోటోకాల్. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట కన్వెన్షన్స్, ప్రోటోకాల్స్. సో ఈ ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి, అందులో ఏమేమి మనం రెజల్యూషన్స్ తీసుకున్నాం, ఎప్పుడు కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాం, ఇవన్నీ. సో ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్, కయోటో మోనోట్రో ప్రోటోకాల్, ఇవి ఏ ఇయర్లో జరిగినాయి, ఎక్కడ జరిగినాయి. సో ప్యారిస్ కన్వెన్షన్ ప్రకారం మనం ఏమనుకున్నాం, ఇది 2015లో జరిగింది. అంటే మన దాంట్లో 1.5 degrees టెంపరేచర్ తగ్గిద్దాం అనుకున్నాం. సో అలా సింప్లీ అడుగుతారు, బట్ మనం స్పెసిఫిక్గా గుర్తుండాలి వాల్యూస్. థియరీ అని చెప్తున్నాను కదా మొత్తం అంతా. సో ఇండియాలో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎప్పుడు జరిగింది, ఏపీ వాటర్ యాక్ట్, వాటర్ యాక్ట్ ఎప్పుడు జరిగింది, ఫారెస్ట్ యాక్ట్, అంటే కొంత అవి కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట వీటిలో. సో ఆ యాక్ట్స్ గురించి, ఆ యాక్ట్స్ ఏ ఇయర్లో జరిగినాయి, దాంట్లో మనం ముఖ్యంగా తీసుకున్న రెజల్యూషన్ ఏంటి, ఇలాంటివి అడగచ్చు. సో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సో ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎప్పుడు జరిగింది, అదే సస్టైనబుల్ ఫ్యూచర్ ఫస్ట్ టైం ఎప్పుడు చేశారు, అలాగే వాటి యొక్క డెఫినేషన్స్ ఉంటాయి. సో కొన్ని రకాల మెథడ్స్ మనం ఫాలో అయింది, కార్బన్ ఫుట్ ప్రింట్, ఎకలాజికల్ ఫుట్ ప్రింట్, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్, ఇవన్నీ కూడా కొంత డైనమిక్ కూడా టచ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ రెండు కూడా కాన్సెప్ట్ చదువుకోవాలి. సో దీనికి సబ్జెక్ట్కి అంటే ఒక స్పెసిఫిక్ బుక్ అంటే మనం అలా ఏం చెప్పలేము, ఎందుకంటే కొంత ఇంజనీరింగే ఉన్నాయి. ఇప్పుడు చూసినట్టయితే ఫర్ సపోజ్ మీరు చూసినట్టయితే 7, 4, 5. సో ఈ చాప్టర్ చూడండి ఒకసారి, మీకు అర్థమవుద్ది. 4 చూసినట్టయితే ఇంజనీరింగ్ మెటీరియల్స్. సో దీనికి సపరేట్ కావాలి, సపరేట్ సబ్జెక్ట్ అంటే సపరేట్ బుక్ కావాలి. 5 చూసినట్టయితే ఫ్లూయిడ్ మెకానిక్స్ కావాలి. 7 చూసినట్టయితే ఎన్విరాన్మెంట్ బుక్ కావాలి. ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇక్కడ నాయిస్ పొల్యూషన్ ఇది ఉంది కదా. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అలాగే ఇదంతా ఎయిర్ వాటర్ సొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఇదంతా కూడా ఎన్విరాన్మెంట్లోనే కవర్ అవుతుంది మీకు. సో వీటికి మళ్ళీ ఈకోసిస్టమ్, వీటికి మళ్ళీ సపరేట్ బుక్ కావాలి. సో అందుకని ఏదైనా అంటే నా దగ్గర ఒక మెటీరియల్ ఉంది, సో మోస్ట్లీ దాన్ని ఫాలో అవ్వకుండా ఉంటే మొత్తం సిలబస్ కవర్ అవుద్ది. ఈ మన సివిల్ ఇంజనీరింగ్ బుక్స్ సరిపోతాయి, ఈ ఎయిర్ పొల్యూషన్కి, ఫ్లూయిడ్ మెకానిక్స్కి, ఇంజనీరింగ్ మెటీరియల్స్కి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి. బట్ ఇంకా దాన్ని దాటి కావాల్సిన దానికి సపరేట్ బుక్ కావాలి. సో అంత బుక్ చదివి దాన్ని సమరైజ్ చేసుకోవడం కొంచెం కష్టం. సో నేను చెప్పింది నోట్స్ రాసుకొని చదువుకుంటూ ఉంటే సో మోస్ట్లీ కవర్ అవుతుంది. అంటే ఇది ఎనఫ్ అని ఇది చెప్పలేం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది, సో మోస్ట్లీ సిలబస్ అంతా కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో అది ఇక్కడ సిలబస్కి వచ్చేసరికి, సో పాత సిలబస్ ప్రకారం ఉన్నదాన్ని చదవద్దు. అంటే ఇది పాత సిలబస్ అది, సో ఇది ఇప్పుడు చేంజ్ అయిపోయింది, దీని ప్రకారమే వస్తుంది. సో ఈ 300 మార్క్స్లో మనం ఎంత స్కోర్ చేయగలుగుతాం అనేది గేమ్ అనమాట. సో మనం దాని గురించే ఫోకస్ చేయాలి. సో చాలా అట్లా చూసా కానీ బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్, నాకు అంత బెస్ట్ అనిపించలేదు. సో దానికి తగ్గట్టు మనం కూడా ఏవైతే ఉన్నాయో సో మెటీరియల్ అంటే మన మెటీరియల్ ప్రకారం ఫాలో అవుదాం. సో వాటిలో ఎంతవరకు కవర్ చేయగలిగితే అంతవరకు కవర్ చేద్దాం. దాన్ని నోట్స్ రాసుకోండి, మీరు రివిజన్ చేయండి. సో కవర్ చేయడం, సిలబస్ కవర్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఓకే, థ్యాంక్ యూ.